హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ అండ్ ఫ్రెండ్. ఐపీఎల్ 2026 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరి దృష్టి టీమిండియా ఆడబోయే మ్యాచ్ల మీదే. రేపు 6వ తేదీ నుంచి టీమిండియా అయితే ఆఫ్ఘనిస్తాన్తో అయితే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఓడిఐ సిరీస్ మరియు T20 సిరీస్ అయితే ఇక్కడ నుంచి వరుసగా టీమిండియా మ్యాచ్లు అయితే ఉన్నాయి. ముందుగా 6వ తేదీ నుండి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ టెస్ట్ మ్యాచ్ అయితే WTC సైకిల్లో పార్ట్ కాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఫుల్ మెంబర్ నేషన్, WTC సైకిల్లో కాదు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా WTC సైకిల్లో టాప్ 9లో ఉన్న టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. వాళ్ళకి వచ్చిన పాయింట్స్ని బట్టి పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ కింద వాళ్ళకి లాస్ట్లో ఏ రెండు టీమ్స్ ఫైనల్స్కి వెళ్తాయని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే WTC సైకిల్ అయితే లేదు. రేపు టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ గెలిచినా మనకైతే పాయింట్స్ ఏం రావు. కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్ని అందుకని లైట్ తీసుకుంటారంటే ఎక్కడ కూడా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీమిండియా టెస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అయితే ఏమాత్రం కూడా బాగాలేదు. మనం హోమ్లో సౌత్ ఆఫ్రికాకి అగెనెస్ట్గా లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ అయితే చాలా దారుణంగా ఓడిపోయాం. కాబట్టి టెస్ట్ మ్యాచ్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ కోచింగ్లో టెస్ట్ మ్యాచ్లు అయితే టీమిండియా సరిగ్గా గెలవట్లేదు. హోమ్లో టెస్ట్ మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు. కాబట్టి మనకి ఈ ఇయరే ఆగస్టులో శ్రీలంకకి వెళ్ళి ఇండియా అయితే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత ఇండియా న్యూజిలాండ్కి వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. కాబట్టి ఈ 2 సిరీస్లు అనేవి చాలా చాలా కీలకం. WTC సైకిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా టీమిండియాకి అయితే WTC ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాకపోతే అది చాలా చాలా టఫ్ ఛాన్స్ అనమాట. WTC ఫైనల్కి వెళ్ళకపోయినా టీమిండియా అయితే టెస్ట్ మ్యాచ్లో తిరిగి పూర్వ వైభవం అందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీమిండియా టెస్ట్ మ్యాచ్ల మీద దృష్టి పెడతారు. శ్రీలంకలో స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా కండిషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మన బ్యాటర్స్ అయితే రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. మరి వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. అలాగే న్యూజిలాండ్లో కూడా కండిషన్స్ అయితే చాలా టఫ్గా ఉంటాయి. ఫాస్ట్ బౌలర్స్కి అయితే బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి టఫ్ కండిషన్స్లో టీమిండియా బ్యాటర్స్ ఎలా బ్యాటింగ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య BGT జరుగుతుంది ఇండియాలో. కాబట్టి ఈ 3 సిరీస్లో టీమిండియా పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. మరి టీమిండియా గట్టిగా కమ్బ్యాక్ చేస్తారో లేదా చూద్దాం. ముందుగా అసలు రేపు 6వ తేదీ నుంచి టీమిండియా ఆడబోయే టెస్ట్ మ్యాచ్లో లైక్లీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా టీమిండియా అయితే మనకి రీసెంట్గానే IPL జరుగుతున్నప్పుడే 15 మందితో కూడిన స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసింది. లైక్లీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే KL రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్ ఆడతాడు. లేదంటే తనకి బ్యాకప్గా దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశం కూడా ఉంది. మోస్ట్లీ సాయి సుదర్శన్తోనే వెళ్తారనిపిస్తుంది. నెంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో హర్ష దూబేని ఆడిస్తారని అనిపిస్తుంది. నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఆడుతారు అనిపిస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒకరు యంగ్ ఫాస్ట్ బౌలర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. వాళ్ళని ఏమన్నా ఆడిస్తారో లేదో చూడాలి. సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో మేబీ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉండబోతుంది. కాబట్టి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవడం టీమిండియాకి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ రికార్డ్ అయితే అసలు వాళ్ళు పెద్దగా టెస్ట్ మ్యాచ్లు ఆడిందే లేదు. టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది 2018లో. ఆ మ్యాచ్లో టీమిండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 474 అంత కొట్టారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 109 ఆల్అవుట్ అయ్యారు. మళ్ళీ ఫాలో ఆన్లో 103 ఆల్అవుట్ అయ్యారు. కాబట్టి ఇది ఆఫ్ఘనిస్తాన్ మీదని కాదు, కానీ మన వాళ్ళు టెస్ట్ మ్యాచ్కి నెక్స్ట్ జరగబోయే సిరీస్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, అసలు టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ మన ప్లేయర్స్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మ్యాచ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. కాబట్టి చూడాలి టీమిండియా తిరిగి తమ టెస్ట్ ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యం సాధించగలరా, లేదంటే ఇలాగే ఉంటారనేది చూడాలి.